ఏం చెప్పాలంటే మీ చిత్తం ప్రభువా, మీరు ఎలా చెప్తారో నడుస్తానండి. అప్పుడే నీ జీవితం చేయగలం. ధైర్యము, ఆనందము, ఆశీర్వాదము, ఆరోగ్యము. ధైర్యం ఉంటే ఆరోగ్యం అండి. పిలుకొడుగా అనుక్షణం రోగాలు వస్తున్నాయి. అనారోగ్యానికి కారణం పిలుగుతాను. ఇవాళ ఆయన నేను ధైర్యం కలిగి ఉన్నాను, నేను ఇప్పుడు బాగున్నాను, దేవుడి వాక్యంగా నేర్చుకున్నాను, ఇక్కడ నేర్చుకున్నాను అంటాడంటే ఇక్కడ నేర్చుకున్నాను. ధైర్యం ఏంటో, వాక్యం ఏంటో, ఆ యొక్క సేవ ఏంటో. కనుక ఈ వాక్యం ఏం చెప్తుందో తెలుసండి, నీ ఆత్మ రక్షించే శక్తి గల వాక్యం. దైవశక్తి ఎందులో ఇప్పుడు ఆయన వాక్యములో, వాక్కులో శక్తి గల వాక్యం అని తెలియజేస్తారు. ఇదంతా కూడా కొరింథీయులు రాసిన 4:10 వచనంలో చదువుతున్నాయి. అన్నీ కూడా ఒక్క వచనంలోనే ఇన్ని సంగతులు. ఇప్పుడు నాకు దొరికిన వాక్యం ఏంటంటే శక్తి గల వాక్యం. దైవశక్తి అంతా ఎందులో ఉందండి? దేవుని వాక్కులో. మరి ఆ వాక్యాన్ని శిరస్సు అంటారు కదా, ఆ వాక్యం జీవిస్తానని ఒప్పుకోవాలి కదా దేవుడి దగ్గర. వాక్యం వేరు, నీ జీవితం వేరైతే నీ పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి? క్షేమకరమైన జీవితము వాక్యం తప్పి ప్రయాణం చేస్తే క్షేమకర జీవితము కాదు. తర్వాత తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:8. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:8 5:8 మనము పగటివారమై ఉన్నాము కనుక మత్తులమైనగా విశ్వాస ప్రేమలను కవచము ఏమన్నారు? ఇప్పుడు విశ్వాసకి ఇప్పుడు కవచాన్ని చాలా ఉన్నాయండి. ఇప్పుడు మరి ఇంకో కవచం ఇస్తున్నాం వల్ల ఇంకో కవచము, విశ్వాసం ఇంకో కవచము ఏంటది? విశ్వాసము ప్రేమ జంటగా కవచం అంట. ప్రేమ లేకపోతే అసూయ, ద్వేషాలు, కలహాలు, ఏమంటే మనిషి చూస్తే పిచ్చోళ్ళగా అయిపోవడం, పిచ్చిదారులుగా అయిపోవడం, మంచి మంచి పద్ధతుల్లో వాడకానికి అత్తకి పడదు, అన్నములకు పడదు, ఏమంటే కుటుంబంలో చిన్నలు పెద్దలు పడదు. ఏంటంటే ఆ డబ్బేంటి? ప్రేమ లేకపోవడం. ప్రేమ అనే కవచం లేదు. ప్రేమనే విశ్వాసానికి జాయింట్ ఇచ్చాడు. విశ్వాస జాయింట్ ఏంటంటే ప్రేమ కూడా కల్పించాడు కవచంగా. నువ్వు విశ్వాసం అయితే ప్రేమ ఉండాలి నీలో. కలహం కాదు, ద్వేషము కాదు, అసూయ కాదు, దుర్మార్గం అంతకంటే కాదు. ఏమంటే విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ శిరస్త్రాలను ధరించుకుందాము. రక్షణ శిరస్త్రాలు ముందు చెప్పారు, ఇక్కడ విశ్వాసం అనే గాలని చెప్పారు. ఈ విశ్వాసానికి గాలు కూడా కవచం అండి. ఇప్పుడు పోలీసు వారు ఒక్కోసారి కాలేజీ స్టూడెంట్ గొడవలు కానీ, రాజకీయ గొడవలు కానీ పోలీసు వస్తుంటారు, మిలిటరీ వాళ్ళు వస్తారు. వారు ఆ యొక్క వేల నుంచి మంచి స్పీడ్గా పరిగెట్టినట్టు దిగి వస్తారండి. ఆ దిగొచ్చినప్పుడు అధికారుల నుంచి నడిపే వరకు వారి కవచాలు ధరిస్తుంటారు. వారి చేతిలో ముందుగా కవచం ఉండదు, డాల్ ఉంటారు. డాల్ ఏముంటుంది? డాల్ ఉంటుంది. ఎందుకంటే దిగిన వెంటనే కొట్టేస్తారు కదా, ఎవరు కూడా ముందు పోలీసులు కొట్టేస్తారు. ఆ రాజు కొట్టినప్పుడు ఏం కావాలి? గాలు కావాలి. ఏం కావాలంటే గాలు కావాలి. ఇప్పుడు క్రైస్తవుడికి ఏం కావాలి? విశ్వాసం డాలు. ఆ డాలు చూడేస్తాడు, అగ్నిమానాలు చేసేస్తాడు, కష్టాలు కలిగించేస్తాడు, కష్టాలు కలిగించేస్తాడు, నీ జీవితం నాశనం చూస్తాడు. అప్పుడు నీకు ఏమైనా కావాలి? విశ్వాసం డాలు. మరి ఇప్పుడు దీనికి జాయింట్ ఏంటి? ప్రేమ. దేశం కాదు. దేశం అంటే విశ్వాసం పోయి
ఇక్కడ ఈ విశ్వాసం అనే గాలికి ప్రేమనే దాన్ని దయచేసి ఒక అవసరం ఇచ్చాడు. ఇప్పుడు క్రైస్తవులు ఏమన్నారండి? ప్రేమ విశ్వాసానికి తోడే ఉండాలంటే ప్రేమ. ప్రేమ లేకపోతే వ్యర్థుడు వ్యర్థుడు. ప్రేమ లేకపోతే మొదటి కొరింథీ పత్రిక 11వ అంతా తినండి, 11వ అంతా తినండి. చదువుతాం ఒకసారి. నేను మాట్లాడినాను ప్రేమ లేని వాళ్ళైతే వ్యర్థుడు. పనికిరాడు దేవుడికి, పనికిరాదు దేవుడికి, దేవుడికి పనికిరాదు, దేవుడు పనికిరాదు. ఇప్పుడు చెప్పండి, ఈ విశ్వాసం డాల్ ఏం జోడిగా వచ్చాడు దేవుడు? ప్రేమ. ప్రతి విశ్వాసం ప్రేమే మూలం అండి, ప్రేమ ఉండాలండి. అప్పుడు ఈ కవచాలన్నీ నీకు పనిచేస్తాయండి అనే విషయాన్ని. ఇప్పుడు ఈ యొక్క దుర్గాన్ని పడగొట్టాలంటే ఇంకో కవచం ఏంటి? ఏమి అంటే మనకి ప్రేమ. కార్యం ఎలా చేయాలి? ప్రేమతో. ప్రేమతో సత్యము చెప్పచ్చు అంటాడు. ఎఫెసీయుల పత్రిక 4:20 చూడండి. నువ్వు వాక్యం చెప్పినప్పుడు నీకు ఎలా ఉండాలి? నువ్వు వాక్యం బోధించేవాడుగా కానీ ఒక భక్తుడిగా కానీ భక్తురాలు ఉండాలంటే నీళ్ళు ఏముండాలి? నువ్వు మాట్లాడినప్పుడు ఎలా ఉండాలి? చదవండి 4:20. సత్యమే మాట్లాడగలను. 15వ వచనం. అది కూడా ఏం కలిగాడే? ప్రేమ కలిగి సత్యము చెప్పచ్చు. అన్ని విషయంలో మనం ఎదగాలని ఏముండాలండి? ఇప్పుడు నీవు దేవుడిని మాట్లాడితే నీలో ప్రేమ లేకపోతే దొరకాలి పదకొట్టలేవు. నువ్వు ప్రేమ కలిగి నీ వాక్యం నువ్వు మాట్లాడకపోతే ఆ దొరకాలి పదకొట్టలేవు, అడగట్లేవు. ఇప్పుడు చెప్పండి, ఇన్ని కవచాలు అన్నిటికీ కలిపి ఇచ్చాడండి. ఏంటిది? అమ్మా ప్రేమ ఉందా? నీలో చేసుకుందా? కలమ ఉందా? అసలు ఉందా? ఇవన్నీ ప్రేమ వ్యతిరేకమండి. మొదటి పేతురు 2:9. అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాలను ప్రచురణ చేయగలుగుతాము. ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని శుద్ధైన ప్రజలున్నాయి. ఎవరు పోరాడేవారు? ఎవరు సాధారణండి? దేవుని పక్షం నిలబడేవారు ఎవరు అంటే అసలు నువ్వు ఎక్కడున్నావు? అంతకుముందు నేను ఎక్కడున్నా? పక్కముందు చీకటిలో, సాతానులో, పాపములో. అక్కడి నుంచి తీసుకొచ్చాడు మనల్ని. ఆయన గురించి మాట్లాడినందుకు, ఆయన గురించి ప్రకటించినందుకు. ఎలా ప్రకటించాలి? ప్రేమతో. తిమోతి రాసిన మొదటి పత్రిక 1:18 ఆయన అన్నాడు, ఈ మంచి పోరాడాలని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించున్నాను. మరి తిమోతితో మాట్లాడాలి. ఈ మంచి పోరాటం పోరాడాలి. ఈ మంచి పోరాటము క్రైస్తవ జీవితం ఏమంటేటప్పుడు సేవకుడు కానీ విశ్వాసం కానీ పోరాడమండి. సేవకుడు కానీ విశ్వాసం కానీ ఏముందండి?
తిమోతికి చెప్తాడు, ఈ మంచి పోరాటం, ఏ పోరాటం అంటే మంచి పోరాటము పోరాడాలని వాటిని బట్టి ఇలాగ మీకు తిమోతికి అప్పగించాడు. మంచి పోరాటము నీకు అప్పగించాను. ఏటిని బట్టి పోరాడాలంట, ఏటిని బట్టి పోరాడాలంట, కవచాలు బట్టి, దేవుడు ఇచ్చిన సర్వాంగాలతో, దేవుడు ఇచ్చిన పోరాడు. 5 ఆలోచన చదువుతాడు. 4 వచనంలో ఇంత చరిత్ర ఉన్నాడు. 4వ వచనంలో ఇప్పుడు 2వ కొరింథీ 10:5-6 వచనాలు. వితర్కములను దేవుడికి వచ్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ఏం పడద్రోయలు వితర్కములు వితర్కాలు వేస్తారండి. నశాకమాలు కానీ అన్యుడు కానీ వితర్కములను దేవుడికి వచ్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి. ఎన్నున్నాయి ఆటంకాలు? అబద్ధం బాగుంది, దేవుడు ఉన్నాడు, మతం ఉంది, కులం ఉంది, ఇవన్నీ అడగకూడదండి. వాటిని పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తులకు లోబడినట్లుగా చెరపట్టే. ఇన్ని రకాల ఆలోచనలు ఉన్నవాడని క్రీస్తు ప్రేమతో సువార్తతో పట్టుకోవాలట. ఇన్ని రకాల ఆలోచన, ఇన్ని అడ్డంకులు పెట్టుకున్న మానవుడు మనసుతో క్రీస్తు ప్రేమతో సువార్తతో పట్టుకోవాలట. మీరు ప్రేమగా వాళ్ళతో మాట్లాడుతుంది, మీ ప్రేమ గొప్పదండి, ఎప్పుడెంత ప్రేమగా ఉంటారేంటండి అని అంటే, అప్పుడు నీవెవరో నీ విశ్వాసం ఏంటో, నేను అన్ని దేవుడు ఏంటో తెలుసుకొని నిన్ను అలాగే అమర్చాలన్నమాట. ప్రేమతో సువార్తతో. ప్రేమ లేకుండా సువార్త ప్రకటించింది ఏ ప్రకటించిన ఉపయోగమో. ప్రేమ కార్యాలు ఉండాలి నీలో. నిన్ను చూసి ప్రేమమైన సులభం చేసుకోవాలి. ప్రతి ఆలోచనను క్రీస్తు లోపడబెట్టు చెరపట్టి. ఏం చేస్తానంటే చెరపట్టి దేంతోటి? ప్రేమ సువార్త. సువార్త ప్రేమతో, సత్యవాది ప్రేమతో కాదు పట్టుకోవాలి. చెరపట్టి పట్టుకోవాలి. ఒక మనిషిని పట్టుకోవాలి, ఒక బాబుని పట్టుకోవాలి. అతనికి దేవుడి మధ్య ఉన్న ఆ దుర్గాలన్నీ ప్రేమ బట్టి, నీకు సత్యవాక్యం బట్టి బద్దలు పట్టు. దేవుడికి దగ్గర చేయడం. కోపంతో అశ్వతో ద్వేషాలు చేయగలమంటే ప్రార్థన రక్షించగలమా? మీరు సంపూర్ణ విధేయతకు కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. అవిధేయతకు ప్రతిదండన చేయాలట. లోకం ఎక్కడుందండి? ప్రతి విధమైన అవిధేయతలు ఉన్నారండి. మీరు సంపూర్ణ విధేయత అన్న కనపరుచున్నప్పుడు సమస్తమైన అవిధేయత అవిధేయత ఉన్నాయండి. మన ప్రభు విధేయమా విధేయతతో అవిధేయ పట్టుకోవాలి. నువ్వు దేవుడికి లోబడి వాక్యానికి లోబడి వాక్యం జీవిస్తూ అవిధేయ పట్టుకోవాలి. నువ్వే అవిధేయకుంటే నీకేం దొరుకుతాడు? దొరుకుతాడా? అవిధేయులకు ప్రతిదండన చేసి సిద్ధపడి ఉన్నాము. అది క్రైస్తవుడు. విధేయతతో
దేవుడిని పట్టుకోగలరు, వారి మధ్యలో ఉన్న ఆ యొక్క దుర్గాన్ని పట్టుకోగలరు. మనం అసలు మాట్లాడలేదు, మనం పోరాటం లేదు. ఏ క్రైస్తవుడు కూడా దేవుడి గురించి మాట్లాడలేదండి. ఇంటికాడ ఎప్పుడు పిచ్చామాట, నలుగురు ఆడలు కూర్చున్నారన్నమాట, నలుగురు మగవాళ్ళు కూర్చున్నారన్నమాట, ఏదో పిచ్చామాట. ఒక్క క్షణం, ఏ క్షణంలో కూడా దేవుడి గురించి మాట్లాడే క్రైస్తవుడు లేడు కదా. నువ్వు మాట్లాడకపోతే ఎలా తెలుస్తుంది మన పక్కడికి? నువ్వు అచ్చున్నావు జీవించకపోతే పక్కవాడికి ఎలా తెలుస్తుంది? నువ్వు విజయుడు కాకపోతే నీ పక్కవాడికి ఎలా తెలుస్తుంది? నీ చరిత్ర ఏంటో, నీ భక్తి ఏంటో అని ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తారు. ఏమండి? 7వ వచనం, 7వ వచనం చూసారా? పైన ఆలోచిస్తారంట క్రైస్తవులు. కొరింథీ పట్టణంలో క్రీస్తు సంఘము దైవ విషయాలను పైన ఆలోచిస్తారంట. దేవుడు ఏం చేశాడు, ఎలా ఆరాధన అయినాం కదా, ఫోటో పెట్టాం కదా, కాల్పించాం కదా, ఏం చేశాడు దేవుడు అంటే? కాల్పితే ఏం చేశాడు, ఫోటో పెడితే ఏం చేశాడు, ఆరాధన ఏం చేశాడు? పైన సంస్థలు అదే పైన ఆలోచన. ఎవరు అన్నారంటే ఇక్కడ సంఘాన్ని అలా చెప్తూ ఎవరన్నా తెలిసిన ఇక్కడ మీరు క్రీస్తు వారయ్యా అన్నాడు. ఎవరన్నా సంఘం ఎవరు వారండి? క్రీస్తు వారు కాని వారు ఎవరు వారండి? సాతాను వారు. కాకపోతే ఎలా ఉంది? మసైడ్ ఎలా ఉంది? దేవుడి ఎలా ఉన్నాడు కదా? మరి నువ్వెవరు? క్రీస్తు వారు. 10వ దశలో కొరింథీయులకు రాసిన 2వ వచనం 7వ వచనంలో మీరు క్రీస్తు వారయ్యా అని చెప్పినాడు. మేము క్రీస్తు వారు అంటాడు. మళ్ళా అపోస్తలులు క్రీస్తు వారే, సంఘము క్రీస్తు వారు. ఈ మాట ముందుగానే ఆ సంఘాన్ని ఒకసారి రాశాడు. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:23 వచనంలో 3:23 మీరు క్రీస్తు వారు. క్రీస్తు సంఘం అంటే ఎవరండి? క్రీస్తు సంఘం అంటే ఎవరండి? ఎంత గొప్ప డిగ్రీ అంటే, గొప్ప పేరండి. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుడు. ఇది దైవ సంబంధాలు. క్రీస్తు సంఘము దైవ సంబంధం. మీరు క్రీస్తు వారు. ఎంత ఖచ్చితంగా. మరి మా శాఖలో ఉందా పేరు? ఉందా? అన్యలోకంలో ఉందా పేరు? క్రీస్తు అంటే వాక్యమైన దేవుడు అండి, రక్షకుడు అండి, అభిషిక్తుడు అండి. ఆయన వారమే ఉండాలండి. సాతాన్ని జయించగలం. అప్పుడు సాతాన్నే జయించగలం దేవుడు వారైతే. 8వ వచనంలో పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే అసలు ఈ వాక్యం ఎందుకంటే, ఈ సువార్త ఎందుకంటే, ఈ సంఘం ఎందుకంటే, ఈ ఆరాధన ఎందుకంటే కట్టుటకే కానీ పడగొట్టడకు కాదు. పడగొట్టేదేంటి? దేవునికి మాట అడ్డవచ్చిన దొరకాలి. కట్టేదేంటి? సంఘము, సత్య ఆరాధన, సత్య వాక్యం ద్వారా అని ఇక్కడ తెలియజేయాలి. పడద్రోయుటకు కాక మిమ్మల్ని కట్టుటకే ఈ వాక్యం మీకు అందిస్తున్నాను అన్నాడు. పడద్రోయడం బయటది, లోపల కట్టడం జరుగుతుంది. కట్టడం ప్రతి
అవసరం ఏంటి అని ఇక్కడ అర్థం. నేను రాసే పత్రిక మిమ్మల్ని భయపెట్టాలని కాదు. ఇంకేటమ్మా ఏమాట ఏమి కనపడకుండా మేము భయపడ్డది కాదు. పత్రిక తర్వాత 10వ వచనం, అతని పత్రికలు ఘనమైనవి బలీయమైనవి కానీ అతని శరీరము బలహీనుడు. పత్రికలు అతని మాటలు వాక్యం బలమైందంట. పూర్వీకుల వాక్యం కానీ పత్రికలు కానీ. శరీరం ఎలా ఉన్నాడంట? బలహీనుడు. ఏం తెలుసంటే ఆయన బలహీనత కంట్ల జబ్బు. యేసుప్రభు దర్శించాడు కదా, సంఘాన్ని పాడు చేయడానికి వస్తున్నాడు. శిష్యులు తీసుకుని స్నేహితులు తీసుకుని ఏమండి ఆయన దర్శించాడండి. ఇచ్చినప్పుడు ఆ వెలుగు చూడలే పడిపోయినాడు. 3 రోజులు గుడివాడి ఉన్నాడు. తర్వాత సువార్తికుడు వచ్చి ఆయన సువార్త చెప్పి ఏమంటే తల మీద చేతులు ఇచ్చినప్పుడు మన కళ్ళ చేయండి బాప్తిసం పొందాడు. ఆ కళ్ళతో బాగా ఉండిపోయిందండి. శరీర రూపంగా అంటే బాగా డిక్షనరీలు ఏం చెప్పారంటే ఆ కళ్ళు ఎప్పుడు పురుషులు పెడుతుంటాయని ఉండేయంట. దుస్తులు మాధ్యమం ఉందంట అని ఆ పత్రికల గురించి రాస్తున్నాడు. పత్రికలు బాగా బలంగా ఉన్నాయి కానీ శరీర రీతిగా అతను బలహీనుడుగా ఉన్నాడు. అతని ప్రసంగము గొడవ ఏంటంటే అపోస్తుల ప్రసంగం పౌలు గారి ప్రసంగం ఎలా ఉన్నాడా అమ్మా? అపోస్తుల పౌలు ప్రసంగం అంటే ఆ సంఘం అనేవాడు. సంఘం అబ్బే ఆయన మాట్లాడితే బాబు చాలా బాగా పుచ్చిపోతాయి, బలాలు పుచ్చిపోతాయి బాబు. నా కొరకే మాట, నా కొరకే అని వాడి సంఘం. అతని మాట అతని ప్రసంగం త్వరగానే ఒకడు అతను ఇంతకీ ఎవరికి చెప్తాడంటే సంఘంలో వాళ్ళు ఎలా అనుకున్నారు ఈ గురించి అంటే పత్రికలు బాగా ఉంటాయండి. శరీరం బలహీనుడండి. ఆయన ప్రసంగం అయితే మాత్రం చాలా కఠినం అండి, చాలా కఠినం అండి. ఒకడు అనుకుంటాడు మేము లేనప్పుడు ప్రతి పత్రికల ద్వారా మాటలను పెట్టి వారమైనాము. ఎదుట ఉన్నప్పుడు క్రియలందును అట్టి వారమై యుద్ధమని అట్లను వాడు తలచుకున్నాడు. ఇలా కామెంట్ చేస్తాడు సేవకుని. అమ్మా సేవకుని కామెంట్ చేస్తాడు. అది ఆయన తెలిసిందండి. తెలిసిన తర్వాత పత్రిక ద్వారా ఎలా మాట్లాడతామో ఎదురున్నప్పుడు అలా మాట్లాడతాం. తేడా ఉండదు. అలా తెలుసుకోండి మీరు అని అడిగారా? తమ్ముడు తామే మెచ్చుకునేవాడు కొందరితో ఇప్పుడు సంఘాలు ఉందంటే తమ్ముడు తామే మెచ్చుకుంటారంట. సేవకుని పక్కన పెట్టేశారంట. సేవకునే ప్రక్కన పెట్టేశారంట. వారే మెచ్చుకున్నారంట. నేను ఎంత గొప్ప విశ్వాసని, ఎంత గౌరవిస్తున్నాను, ఎంత సేవ చేస్తున్నాను, వారే మెచ్చుకుంటారంట. ఆ సంగతి ఆయన తెలిసిందంట. ఇది ప్రక్కన పెట్టేశారంట. అబ్బా చాలా కట్టమని చెప్పి ఆయన ఏమో మాట్లాడతారంట. అందుకని వారికి మిమ్మల్ని మీరే మెచ్చుకుంటే అది ప్రయోజనకరమో కాదని చెప్తున్నాడు. 13వ మేమైతే మేరకు మించి అతిశయపడము కానీ
ఏమండి? అయితే ఇప్పుడు సంఘము వారికి వారు అతిశయపడతారంట, వారికి వారే మెచ్చుకుంటారంట, వాక్య ప్రకారం జీవించలేదంట, సేవకు తిరిగిపడతారంట, కానీ మెచ్చుకుంటారంట. మేము గొప్పవాడు, గొప్ప భక్తులు, విశ్వాసం అని. ఇప్పుడు అపొస్తలుడు అన్నట్టు మేమైతే మమ్మల్ని మేము మెచ్చుకోం. ఏంటంటే అదే మెచ్చుకోవడం అతిశయము. మాకు మేము అతిశయపడము. మేము దేవుడు దాసులము, దేవుడు చర్యలో పడతాం. 14 దేవుడు మాకు కొలిచిన మేరకు లోబడి యుడి అంతే. దేవుడి యొక్క వాక్యానికి లోబడి జీవించవలసిందా? దేవుడి వాక్యంగా జీవించాను నేను ధన్యుణ్ణి అనుకున్నాను. నేను దేవుడి వాక్యం లోబడి ఎవరు కూడా అసహ్యపడడం వీలు లేదు. నేను మంచి విశ్వాసిని, నేను చాలా భక్తుడిని, భక్తులుగా చెప్పుకున్న హక్కు లేదు. ఎందుకంటే లోబడి చెప్పుకోవచ్చు. 15 ఏం ప్రకటించారండి? ఇప్పుడు సువార్త లేకపోతే, సువార్త లేకపోతే ఆ సువార్త రక్షణ వ్యక్తికి వస్తుందా? చెప్పండి. సువార్త లేకపోతే, ఆ సువార్త ప్రకటించకపోతే ఆ రక్షణ నిందాక వస్తుందా? అన్నాడు ఇక్కడ. మేము క్రీస్తు సువార్త ప్రకటించు మీ వరకు వచ్చింది. మేము ఎలా వచ్చింది? మీ అతిరేమో నువ్వు భక్తులు అని, రక్షణ పొందిన అని, పరిశుద్ధులు అని చెప్పుకున్నావు కదా, ఎలా వచ్చింది? మేము వస్తే వచ్చింది. సేవకుడు వస్తే, సువార్తలు వస్తే, సువార్త ప్రకటిస్తే వచ్చిందా రక్షణ అని వారు దగ్గరగా ఉన్నటువంటి రైతులకి ఆయన జ్ఞాపకం చేయాలి. 15 మేము మేఘంలో ప్రయాసంలో భాగస్థులం అనుకుని అతిశయపడము. మీ విశ్వాసము అభివృద్ధి చెందిన కలదే మాకు అంగీకరింపబడిన మేరకు లోపలనే సువార్త వలె విశేషంగా వ్యాపింపజేయచ్చు. అదేంటి? మా మేళలో చేరి సిద్ధమైనది సిద్ధమైనవి మావై ఉన్నట్టు అతిశయింపు ఎక్కడో వాడు వచ్చిందండి. ఈవేళ క్రీస్తు సంఘాలు నాశనమైపోతుంది. క్రీస్తు సంఘాల ద్వారా నాశనమైపోతుంది. ఎలాగంటే ఒక సంఘంలో క్రీస్తు సంఘాల ద్వారా నాశనమైపోతుంది. ఎలాగంటే వారు ప్రత్యేకంగా సువార్త ప్రకటన సంఘాలు కట్టినట్టు, అంతకుముందున్న సంఘాలనే వీళ్ళు ఆ మేరలో ప్రవేశించి వారు లాక్కుంటారట. మేము అలా చేయలేదు అన్నాడు. ఇవాడు ఇవ్వడానికి సంఘము ఏమండి అక్కడికి మరొక వచ్చి ఆ సంఘం అందరూ లాగేసుకున్నాడు. అంటే ఇముడాల్సిన సంఘం మేరగాడు వచ్చాడు. వాడు వచ్చి ఏం చెప్పాడంటే వాడు స్వాధీనం చేసుకున్నాడు. మేము అటువంటి వారు కాము. ఎక్కడైతే సువార్త లేదో అక్కడ పనిచేయడానికి అక్కడ వచ్చాము అన్నాడు. సువార్త లేని చోట, సత్యం లేని చోట పనిచేయాలి. కానీ ఒక సంఘంలో తెచ్చి ఆ సంఘంలో దూరి అందులో జనాలు లాక్కెళ్ళిపోవడం జరుగుతుంది. అటువంటి వారు మేము ఇవాళ అయ్యే జరుగుతుందండి. ఈ సువార్త చెప్పడం, ఈ సేవకుడు ఎక్కడికి సువార్త చెప్పడం, రక్షణ అందించడం. అంతకుముందు ఉన్న సంఘంలో దూరి అందులో ఉన్న వాళ్ళని పట్టుకుని వాళ్ళకి లాక్కెళ్ళిపోతుంటాడు. ఇలా సంఘాలు ఆశ్చర్యపోతున్నాయి. అది అలా మేము కాదు అన్నాడు. ఇవాళ లోకంలో జరిగింది. ఒక సహోదరుడు
వాలంటీర్ అంటాడు. ఎందుకంటే అక్కడ ఉన్న క్రీస్తు సంఘ సభ్యులు లాగేసుకుని ఒకడు వచ్చి క్రీస్తు వార్త కూడా వచ్చి అమ్మాయి మాట్లాడంటాడు. క్రీస్తు సంఘం పక్కన అద్దెలు తీసుకుని అందులో సంఘం పెట్టాడు. మరి ఏం చేసినప్పుడు ఇద్దరు మేళ దూరం అతను సంఘం నాశనం అయిపోయింది. సేవలు కట్టుబడుతున్నాడు. కష్టపడి సంఘం కట్టుబడిందండి. ఇవి ఎలా చేశాడు? క్రీస్తు సంఘం వచ్చి క్రీస్తు మా సంఘంలో తీసుకెళ్ళి కూర్చోబెట్టి నేను సంఘం అన్నాడు. అప్పుడు అంబోజిపేట కూడా ఏమండి మన సంఘం కదా, ఆ సంఘం ఉందండి, ప్రక్కన ఇల్లు ఉందండి. ఆడు మళ్ళీ ఇంట్లో తీసుకొచ్చి ఇక్కడ ఆరాధన పెట్టాడు. ఏమో తీసుకెళ్ళి అంటే ఒకరి మేరలో దూరి చేస్తాడు. మేము అటువంటి వారు కాదని మేర మించి ఎవరు రక్షణ ఏదో వారిని స్వార్థ ప్రకటిస్తున్నాను అని వారు ఒకసారి క్లియరెన్స్ ఇస్తున్నాడు. ఇక 16 వచనము 17 అండి. అతిశయపడు వాడు ప్రభువునందే. అతిశయం అంటే నేను భక్తుడిని, రక్షణ పొందాను, విశ్వాసనే అని అతిశయపడాలంటే నీ సొంత కార్యాలు బట్టి కాదు, కానీ ప్రభువునందే రక్షణ పొంది రక్షణ కాపాడుకుంటూ అప్పుడు చెప్పాలి, నేను దేవుని కుమార్తెను, నేను భక్తురాలని, నేను విశ్వాసని, నేను బాగా క్రీస్తు సంఘ సభ్యులని అని చెప్పాలి. అతిశయం ఎక్కడ పడాలి? ప్రభువునందే. ఎక్కడమ్మా అంటే సంఘంలోనే, క్రీస్తు సంఘంలోనే. బయట లేదు, బయట ఏ అతిశయం లేదు. సాతాను సమాజం అది. 18 రోజులు ప్రభు మెచ్చుకునే వాడే. ఎవరు మెచ్చుకోవాలంటే అంతా ఎందుకంటే స్వార్థ ఎందుకండి, బాప్తిజం ఎందుకండి, క్షమాపణ ఎందుకండి, సంఘం ఎందుకండి, ఆరాధన ఎందుకండి, సత్యారాధన, మరి వాక్యపరంగా జీవించడం ఎందుకంటే ప్రభు మెచ్చుకోవాలంట. ఎవరంటే ప్రభు మెచ్చుకుంటే ఏం జరుగుతుందో తెలుసండి? బంగారం ప్రతి ప్రార్థన అంటాడు. అమ్మా ప్రభు మెచ్చుకుంటే ఏం చేస్తాడంటే నీ ప్రతి ప్రార్థన అంటాడంటే. ఇంకా మెచ్చుకోలేడు తెలుసా? ఆయన నిలబడినప్పుడు ఆ మెప్పుకో చూడండి, మెప్పు ఎలా ఉండదు. అంతే 25, 34 ఆ మెప్పు. ప్రతి ప్రార్థనకి సమాధానము అప్పుడు రాదు. తన హృదయమున వారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారారా రండి, లోకపురుషుల మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యములోకి. ఏమండి ఇక్కడ ప్రభు మెచ్చుకుని వాడే. ఎవరు మెచ్చుకోవాలంటే ప్రభు మెచ్చుకుని వాడంటే ఇక్కడ ప్రార్థన ప్రతిఫలం ఉంది. శర్వాసమ్మ, శర్వాసయ్య, వెరీ గుడ్. ఖచ్చితంగా జీవిస్తున్నా, దేవుని చిత్త ప్రకారం జీవిస్తున్నా అని ఇక్కడ మెచ్చుకుంటాడు. అక్కడ నిలబడినప్పుడు ఆశీర్వదించబడిన వారారా అదే పేరు. ప్రభు మెచ్చుకోవడం అదండి. మన జీవితం ఎలా ఉన్నప్పుడు మనుషులు మెచ్చుకోవాలా, ప్రభు మెచ్చుకోవాలా? ఆరాధనకు వచ్చేవాళ్ళు విశ్వాసులు మన చుట్టూ విశ్వాసం మెచ్చుకోవాలని అనుకుంటారు. కాదు, ప్రభు మెచ్చుకోవాలి. నీ సేవ, నీ విశ్వాసము, నీ యొక్క విధేయత ప్రభు మెచ్చుకోవాలి. మనం ఎలాగన్నా వెరీ గుడ్, అది గొప్ప. తర్వాత కానీ తను తానే మెచ్చుకున్న వాడు యోగుడు కాదు. ఎవరు క్రైస్తవుల్లో వారు గొప్ప చెప్పుకుంటారు. వారు అనుకుంటారు, నేను కాపులు చేస్తాను కదా, ఆరాధన వెళ్తాను కదా, ఏదో చేస్తాను కదా, నేను నాకంటే గొప్ప విశ్వాసం లేదు, వాడు పరిపాలకుడు, వారి విశ్వాసం లేదు కదా పెంచి వారు తన కాదు మెచ్చుకుంటాడంట. ఆ మెప్పుకోలు దేవుడికి ఇష్టమైంది. ఎవరు మెచ్చుకోవాలి? దేవుడు కాదు. నువ్వు మనుషులు మెప్పుకోరు కాదు, దేవుడు మెప్పుకోరికే విశ్వాసం ఉండాలి అని మా ఏమండి
కాండంలో అక్కడ కూడా ఇదే మాట చెప్తారు. 9:24 అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయం జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నదాన్ని బట్టి ఏ అతిశయింపవలెనో అట్టి వాటిలో నేను ఆనందించవాలని యెహోవా. యెహోవా ఎవరు? యెహోవా ఎవరు? రక్షకుడు ఎవరు? దేవుడు ఎవరు? రక్షకుడు ఎవరు? ప్రభువు ఎవరు? ఏమండి? అతిశయించేవాడు మరి శబ్దం చూడండి. ఏమండి? అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచు ఉన్న యెహోవాను నేనే అని గ్రహించి. ఒకరే దేవుడు, ఆయన ప్రభు, ఆయన ప్రభు, ఆయన రక్షకుడు అని గ్రహించి నన్ను పరిశీలనగా, దేవుడు ఎలా తెలుసుకోవాలంటే పరిశీలనగా. పరిశీలించవా? ఆది కాలం నుంచి ప్రకటన ఎవరో రక్షకుడు, ఎవరో దేవుడు, ఎవరో ప్రభువు. పరిశీలనగా ఈవేళ ఏంటంటే ఉదయకాలం జరిగిందని చక్కటి వార్త వచ్చింది ఇక్కడ. ఎలా దేవుడు ఎలా తెలుసుకోవాలంటే పరిశీలనగా తెలుసుకున్నట బట్టి అతిశయింపవలెను. ఏమండి? దేవుడు ఎవరో, ప్రభు ఎవరో, రక్షకుడు ఎవరో తెలుసుకుంటేనే నీవు అతిశయింపాలి తప్ప ఏ విధంగా కూడా అతిశయపడవలసిన అవకాశము లేదు మానవుడికి. ఈవేళ ఆ భాగ్యము క్రీస్తులో మనకు దొరికిందంటే దొరికింది. అట్టి వాటిలో నేను ఆనందించేవాడు. ఎవరు? దేవుడిని పరిశీలనగా తెలుసుకున్న వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడట. ఆ వ్యక్తి అతిశయపడంగా అవకాశం ఉందట. యెహోవా సెలవిస్తున్నాడు ఇర్మియా ద్వారా ఆ ప్రజలకు. ఈవేళ కూడా యేసుప్రభువు తెలుసుకోలేదండి. ఇశ్రాయేలు ప్రజలు, యూదా జనాంగము, యెరూషలేము దేశము ఈ రోజు వరకు ప్రభువుని నమ్మలేదండి. వాడు మాత్రం అతిశయపడుతున్నారు. మేమే అసలైన మతస్థులము, అసలైన భక్తులము, యెహోవా బిడ్డలము, మేము చాలా తెలివైన వాళ్ళము, చాలా అందమైన వాళ్ళము, చాలా బలవంతులు అన్నాడు ఇశ్రాయేలు ప్రజలు. దేవుడికి పరిశీలన తెలుసుకోలేదు. ఇశ్రాయేలు ప్రజల కంటే సామాన్య క్రైస్తవుడు ప్రభువుని, దేవుడు ఎవరో, ఆ దేవుడు అంటే ప్రభు అని, ప్రభు అంటే రక్షకుడు తెలుసుకున్నవాడే అతిశయపడేవాడు ఉన్నాడు. అటు వాని ఎలా ఆయన ఆనందించేవాడు. ఎప్పుడు చెప్పండి? యూదులు బట్టి ఆనందిస్తాడు. ఇప్పుడు క్రైస్తవుడు బట్టి దేవుడు ఆనందించేది అమ్మా అన్న. యూదుడు బట్ట క్రైస్తవుడు బట్టి దేవుడు ఆనందించేది ఎందుకని? దేవుడిని పరిశీలనగా తెలుసుకున్నవాడు క్రైస్తవుడు అంటే. అది క్రీస్తు సంఘం వల్ల అందరు కాదు. వారి పట్ల నేను ఆనందిస్తున్నాను అన్నాడు దేవుడు. దేవుడు ఆనందిస్తే మనకు ఆశీర్వాదం కదండి, కదా? ఈవేళ బైబిల్ అంతా కనదండి. అటువంటి సేవలు వచ్చిన మన దగ్గర. ఈవేళ వాక్య విభజన చూసి ఆయన ముగ్గురైపోయాడు. చాలా అమూల్యమైన విషయాలు మేము నేర్చుకున్నాం ఇక్కడ. దేవుడు ఎవరో? దేవుడు అంటే ప్రభువు, ప్రభు అంటే రక్షకుడు.
కొరింథీయులకు రాసిన పత్రిక 1:31. ముగింపు మనం వచ్చేద్దాం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయపడను. రాయబడి నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయన. ఎవరు బట్టి అతిశయపడాలంటే ప్రభువునందే. ప్రభు ఎవరో దేవుడు. ప్రభు అంటే ఆదికాండం యెహోవా. ఏమండి? యెహోవా అంటే లార్డ్. లార్డ్ అంటే ప్రభువు. ప్రభువునందే అతిశయపడవలెను అని రాయబడి ఉన్నది. నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు ఎవరైనా ప్రభు యేసు ప్రభు మనకి ఏమన్నాడు అంటే ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయన. యేసుక్రీస్తులో ఏం దొరికాడు మనకి? జ్ఞానము, దైవ జ్ఞానము, నీతిమంతము, పరిశుద్ధత, రక్షణ, విమోచన. రక్షణ అండి. క్రీస్తులు 4 సంగతులు ఉన్నాయండి. వాడే అతిశయింపవలెను. ప్రౌఢుగా పిలవచ్చు మనం అవ్వకుండా చెప్పండి. ఓకే, ఎంత గొప్ప సంగతి అండి. ఎవరికి లేని ప్రౌఢనెస్, అతిశయం. ఆఖరిగా మాట సెలవు తీసుకుందా. కీర్తన 27 వస్తుందా? కీర్తన 27. లోకమంతా ఎలా ఉంది? పూర్వకాలం చెప్పేసి లోకమంతా దేని బట్టి అతిశయపడుతున్నారు. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుతున్నారు. మనమైతే మన దేవుని యెహోవా నామమును బట్టి అతిశయపడుతున్నాం. యెహోవా నామము, యేసుక్రీస్తు నామము, ప్రభువు. యెహోవా ఎవరంటే ఆయన పేరు ప్రభువు. ఆయన పేరు ఏంటంటే యెహోవా అంటే ప్రభువు. ఆయన నామంలో అతిశయమంట. లోకమంతా ఏమంటే వారి కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, ఏమంటే ఆస్తిని బట్టి, ఏమంటే పదవులను బట్టి, వారి ఉన్న సంపదను బట్టి అతిశయపడుతున్నారు. మనమైతే మన దేవుడు యెహోవా అంటే ఇక్కడ మన దేవుడే యేసు ప్రభువుని బట్టి అతిశయపడము. అయితే అతిశయపడచ్చా? పడచ్చు. దేని బట్టి? మన ప్రభు అయిన యేసు నామమును బట్టి. దొరికిందా? ధన్యులమేనా? చెప్పండి. అతిశయించచ్చా? ఆనందపడవచ్చా? దేవుడికి నీ పట్ల ఆనందం ఉందా? ఆయన ఆనందిస్తే ఆశీర్వాదం కదా. ఏంటి సంగతులు? ఈ ఉదయాక్షయంలో దేవుడు మనకి ఇచ్చాడండి. దేవుడు వాక్యము ఎంత శ్రద్ధగా చదివారు మీరు. వాక్యం శ్రద్ధగా వింటేనే అర్థం అవుతుందండి. మనసు ఎక్కడ పెడితే అర్థం కాదు. ఇవాళ ఇన్ని సంగతులు ప్రభు నామములో మనకి అతిశయము, దేవుడి దగ్గర మేము ఓకే ప్రభుడుగా ఉండొచ్చు. దేవుడు మెచ్చుకునే వాళ్ళే ఉన్నాం. నీ అంతా నీవు నేను ప్రభుని నమ్మాను, నాకు ఇప్పుడుగా జీవిస్తున్నాను, దైవ జ్ఞానం సంపాదించుకున్నాను, నీతి సంపాదించుకున్నాను, పరిశుద్ధత సంపాదించుకున్నాను, రక్షణ సంపాదించుకున్నాను. ఏంటంటే విమోచన, రక్షణ. ప్రభుగా ఎవరికి లేని బాధ్యత అన్నీ ఉన్నాయి.